ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము నడిపించే దేవుడు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానము నడిపించే దేవుడు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము మన వాక్య ధ్యానాంశము నడిపించే దేవుడు అనే అంశం ధ్యానం చేద్దాం. ఈ 2026వ సంవత్సరము నూతన సంవత్సరంలో మన దేవుడు ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆయన చెయ్యి పట్టి ఆయన దిగి వచ్చి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ చదవబడిన లేఖనంలో మనం చూస్తున్నాం ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారు పెట్టిన మొరను విని నాయకుడైన మోషేను పిలిచినప్పుడు దేవుడు వారితో చెబుతున్న మాట మోషే గారితో ఏమంటున్నాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నా దేవుని ప్రజలారా, ఈ దినములో మన జీవితాలలో భయంకరమైన శ్రమను, పోరాటాన్ని, శత్రువు యొక్క కాడిని కింద మనం ఉన్నప్పుడు మన దేవుడు మనము మొరపెడుతుండగా ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే వారిని విడిపించి నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరము కూడా మనల్ని నడిపించడానికి మన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య భాగం అంతా కూడా ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఎలాగూ నడిపించాడో దాని మీద మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎలాగూ మనల్ని నడిపించబోతున్నాడు అని మనం గమనిస్తే, మొట్టమొదటగా ఆయన మనలను నిత్యము నడిపిస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్న మాట, నిత్యము నేను నిన్ను నడిపిస్తాను. సాధారణంగా ఈ భూలోకములో నిత్యము మన వెంట ఉండేవారు ఎవరు కూడా ఉండరు. కొద్ది సమయాలలో మనుషులు వస్తుంటారు, పరిచయం అవుతుంటారు, మరలా వెళ్ళిపోతుంటారు. జీవితము ఒక ప్రయాణము లాంటిది. ఆ ప్రయాణములో ఎంతో మంది బస్సులోకి ఎక్కుతుంటారు, దిగుతూ ఉంటారు. అంతము వరకు ఎవరు కూడా రారు. మన జీవితంలో కూడా శాశ్వతంగా మనతో నిలిచేవారు చాలా కొద్ది మంది. అయితే ఈ భూలోక ప్రేమలో మనం చూస్తే, లోకములో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు కూడా మనతో ఉంటారు. మన దగ్గర డబ్బున్నంత వరకు మన నిత్యము మన చుట్టూ ఉంటారు, బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్లు. అయితే మన దగ్గర ఏమీ లేనప్పుడు, మన దగ్గర అంతా కూడా ఖాళీ అయిపోయినప్పుడు ఏ మనిషి కూడా మనతో ఉండడానికి ఇష్టపడరు. భార్యాభర్తల ప్రేమ కొద్ది కాలమే, తల్లిదండ్రులు పిల్లల ప్రేమ కొద్ది కాలమే, ప్రియుడు ప్రేయసి ప్రేమ కొద్ది కాలమే. ఈ లోకంలో అంతా కూడా ఈ ప్రేమలు, బంధాలు అన్ని కూడా నటన, మోసకరమైన జీవితంగా కనబడుతున్నాయి. ఏదో లాభం ఆశించి చూపే ప్రేమ, అది వరకు నీతో పాటు ఎంతో అన్యోన్యంగా వస్తున్న వారు నీలో ఏదో ఒకటి ఆశించే వారు వస్తున్నారు. అది నీ దగ్గర నుండి తొలగించబడినప్పుడు ఏ వ్యక్తి కూడా నీతో నిత్యము ఉండరు. అందుకే నేను నా దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నేను నిన్ను నిత్యము నడిపించబోతున్నాను. ఆమేన్. అందుకే కదా నేను దిగి వచ్చిందని నా దేవుడు అంటున్నాడు. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం గమనిద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంతవరకు నడిపిస్తాడంటే నిత్యము నిన్ను నడిపిస్తాడు. కొద్దిసేపు చెయ్యి పట్టి కొద్దిసేపు విడవడం అలాగా కాదు. నిన్ను విడువక చెయ్యి పట్టుకున్నాడు కాబట్టే సజీవంగా మనం ఈ దినాన ఉన్నాం. ఆయన అంటున్నాడు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను, క్షామకాలమున నిన్ను నేను తృప్తిపరచి నీ ఎముకలకు బలము దయచేసి నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండేదవు. అంటే సమృద్ధిలో నిన్ను నడిపిస్తాను,
క్షామకారము లోకమంతా కరువులో ఉన్నా కూడా నీకు సమృద్ధి దయచేసి నీవు నిత్యము పచ్చని ఒలీవ చెట్టు వలె, నిత్యము చిగురించే పచ్చని ఆకుల వలె నీవు ఉండునట్లుగా నిన్ను నడిపిస్తానని నా దేవుడు అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆయన మనలను అనాథులుగా విడిచేవాడు కాదు. కొంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎంత ప్రేమ చూపినా, ఎంత సహాయము చేసినా వాటన్నిటిని మరిచిపోయి మన మీద దేశము, పగ, కక్ష చూపించి ఇతరుల దగ్గర మన యొక్క క్యారెక్టర్ని దెబ్బ కొట్టి ఏం చేస్తూ ఉంటారు? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కృతజ్ఞత కలిగిన వారు చాలా కొద్ది మందే. యేసయ్య ఆ దినాన కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు 9 మంది వెళ్ళిపోయారు, ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడెవరంటే సమరయుడు. మన జీవితాలలో కూడా ఎంతమందిని ప్రేమించి ఎంతమందికి సహాయం చేసినా కూడా వారందరూ కూడా ఒక దినాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే నా దేవుడు నిన్ను విడువక నిత్యము నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అందుకనే కదా బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మిమ్మును అనాథలనుగా విడువను. చాలు, మిమ్మును అనాథలనుగా విడువను అంటున్నాడు. చూడండి, భూలోకములో ఎవరు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. నేను పోయినాక నా పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు దూరంగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటంటారు. కొంతమంది భార్యాభర్తలు దూరంగా ఉంటున్నప్పుడు నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పిల్లల పరిస్థితి ఏంటి అని మరి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అయితే నువ్వు ఎంత దూరం ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నా దేవుడు ఏమంటున్నాడంటే మిమ్ములను నేను అనాథలుగా విడువను. ఆమేన్, హల్లెలూయా. నిత్యము నడిపిస్తాడు. ఏ మనిషి నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషుల ప్రేమ కాదు మనకు కావలసింది. నీ చెయ్యి పట్టి నిత్యము నిన్ను నడిపించే నీ దేవుడు నిన్ను నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఈ సంవత్సరంలో ఏ కొరత లేకోకుండా నీకు ఎలాంటి దాన్ని ఏమంటారంటే మనుషులు లేనప్పుడు ఒంటరితనము నీకు కలగకుండా, ఆ జ్ఞాపకమే రాకోకుండా నిత్యము నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమనుంటుందంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఎంతవరకు ఈయన నడిపిస్తాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఎంతవరకు ఉంటాడు నా దేవుడు మీతో కూడా అంటే యుగ సమాప్తి వరకు. హల్లెలూయా. అంతము వరకు దేవుడు మనల్ని చేయబట్టి నడిపిస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుంటుందంటే నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు నీతో అంటున్నాడు. ఒక దేవుడు, మనల్ని సృజించిన వాడు, ఈ లోక రక్షకుడు, మనల్ని సమస్తము ఆ సమృద్ధి చేత నింపే దేవుడు మనతో అంటున్న ఈ మాట ఏమిటంటే భయపడకు, నిన్ను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంటాను. మనిషి అంటాడు, చాలా వాగ్దానాలు చేస్తాడు, నీతో కూడా ఎప్పుడు కూడా నేను ఉంటాను, నీ రుణము తీర్చుకుంటాను, నిన్ను గెంటి వేసినా కూడా నేను పోను, మరణము వేరు చేయనంత వరకు వచ్చినా కానీ నీ కొరకు ప్రాణాన్నే పెడతా కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఎందుకు? కడుపు నిండింది కాబట్టి ఆ మాట వస్తుంది. ఏదో నీ ద్వారా లాభము పొందారు కాబట్టి ఆ మాటలు అంటున్నారు, నీతో సఖ్యత కలిగింది కాబట్టి ఆ మాటలు అంటున్నారు. అయితే ఒక దినాన వ్యతిరేక స్వభావం వచ్చినప్పుడు అదే వ్యక్తి ఏ నోటితో అయితే నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాను, నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తానన్న వ్యక్తి వ్యతిరేకత వచ్చినప్పుడు అడ్రస్ లేకుండా పోతాడు. అయితే నా దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఏ మాత్రం విడువను, నేను ఎన్నడూ కూడా ఎడబాయను. హల్లెలూయా. ఎవరు లేరనే భయము మనకు వద్దు. వీరందరికన్నా మించిన దేవుడు నీకు తోడుగా ఉండగా ఆయన నిన్ను నిత్యము నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించబోతున్నాడు. సాతాను అసత్యమైన మార్గంలో మనల్ని తీసుకొని వెళ్ళాడు.
వాని పని ఏమిటి? అబద్ధానికి జనకుడు, అసత్యమైన మార్గములో, పాపపు మార్గములో దేవుని ప్రజలను నడిపించాలని సాతాను కంకణం కట్టుకున్నాడు. వాని క్రియ, వాని విత్తనం ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఆది మనుషులైన ఆదాము హవ్వలలోనే ప్రారంభించాడు. అంటే వీడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనకిచ్చిన సరళమైన త్రోవలో నడిపించకుండా అడ్డదారులలో మనిషిని తీసుకొని పోతున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనుషులు తమ నడతలను చెరుపుకున్నారని లేఖనం సెలవిస్తుంది. అయితే యేసయ్య ఏం చేశాడంటే ఈ భూలోకానికి వచ్చి సాతాను మన మార్గములన్నీ కూడా వాడు చిక్కులతో, ఉరులతో, అనేక సమస్యలతో నింపి పాడు చేసి నరకాన్ని నడిపించే సమయంలో ఆయన తన రక్తము ద్వారా మనల్ని కడిగి మరలా మన మార్గములను సరళము చేశాడు. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం గమనిద్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఒకటి, దేవుడు నిత్యము మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుడు నిత్యము మనల్ని నడిపిస్తూ ఏం చేస్తాడంటే సర్వసత్యంలో నుండి నడిపిస్తాడు. అయితే ఈ లోకంలో ఏమైపోయింది? సాతాను సత్యానికి వ్యతిరేకమైన వాటిని మనుషులు ఎదుట నిలుపుతూ ఉన్నాడు. ప్రతి ఒరిజినల్కి డూప్లికేట్ అనేది వెంటనే వచ్చేస్తుంది. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో కనుక్కోలేం. ఉదాహరణకు బిస్లరీ బాటిల్ ఒరిజినల్ ఒకటే కాపీ, డూప్లికేట్ ఎన్ని ఉన్నాయి? బిల్సరీ అంట, బిస్ లైఫ్ అంట, బెల్సరీ అంట. అంటే ఒరిజినల్ కనుక్కోలేకపోతున్నారు చాలామంది. ఒరిజినల్ ప్రోడక్ట్ కన్నా డూప్లికేట్ ప్రోడక్ట్లో ఒక 10 ఎక్స్ట్రా ఉంటాయి. మానవుని జీవితంలో సాతాను కూడా అలాగే చేశాడు. మానవుని సర్వసత్యమైన బోధలో నిలబడకుండా అసత్యమైన బోధలు చూపిస్తూ ఉన్నాడు. ఆది అపోస్తలులు వేసిన బోధకు భిన్నమైన బోధ, వక్రమైన బోధలు చూపిస్తున్నాడు. వక్రమైన తోవలో నడిపిస్తున్నాడు. అసత్యము, ఒక అబద్ధములోనికి నడిపిస్తూ ఉన్నాడు సాతాను. ఆదిలో వాడు చెప్పిన అబద్ధము నేటి దినం వరకు మానవుని జీవితంలో అది క్రియ జరిగిస్తూనే ఉంది. అసత్య మార్గంలో నడిపిస్తున్నాడు. అయితే ఒక వ్యక్తి నిజముగా సత్య మార్గంలో నడిపించబడాలంటే ఏం కావాలి? ఒక వ్యక్తి కంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు సర్వసత్యంలోనికి నడిపించబడతావు. అదే అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అనగా సత్య స్వరూపైన ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానికి వ్యతిరేకమైనదో నువ్వు గ్రహించే శక్తి దేవుడు నీకు దయచేస్తాడు. సాతాను మోసపు మాటలు, మోసపు బోధలు, మోసపు క్రియలను గ్రహించగలిగిన జ్ఞానము, వివేచన దేవుడు నీకు దయచేస్తాడు. ఎక్కడ మనుషులు మోసగించబడుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకనే, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకనే, ఆత్మచేత నింపబడకపోవడం వల్లనే మనుషులు మోసగించబడుతూ తమ జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే నా దేవుడు ఆరోహణమై పరమునకు వెళ్ళిన తర్వాత మిమ్ములను నేను అనాథలుగా విడిచిపెట్టను. సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపించును. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి పరలోనికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మీకు తోడు ఎవరు అంటారు. అయితే ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనలో ఒకడిగా ఉన్నాడు. ఆయన పరమునకు చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఇష్టపడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటాడో ఆయన నీలో నివసిస్తాడు. అప్పుడు నీకు సర్వ సత్యం ఏంటో తెలియజేయబడుతుంది. అబద్ధం వైపు నువ్వు ఏ మాత్రము కూడా వెళ్ళలేవు. అందుకే నా దేవుని ప్రజలారా, మన జీవితంలో ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నడిపించబడాలని పాస్టర్లు చెబుతూ ఉంటారంటే, మోసము వైపు, వంకర త్రోవలో మనము వెళ్ళకోకుండా సత్యమైన మార్గంలో నడిపించడానికి, సర్వసత్యంలోనికి నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడేవారుగా ఉండాలి. ఏంటి సత్యస్వరూపి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఒకవేళ నీలో అబద్ధమైన, అసత్యమైన మార్గం ఉంటే నరకానికి నడిపించబడతావు. చాలామంది జీవితంలో వారు చేసేదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అయితే నీలో తప్పు ఎప్పుడు తెలియజేయబడతాదంటే నీలో ఒకటి ఉండాల, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల.
పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడే నీకు ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది పరిశుద్ధత, ఏది పాపం అనేది నీ మనసుకు తడుతుంది. లేదంటే అంతవరకు ఏం చేస్తా అంటే కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నాది కరెక్ట్, నేనే కరెక్ట్, నేను ఎలా ప్రవర్తిస్తే అదే కరెక్ట్ అని మన జీవితంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం. కాబట్టి దేవుని ప్రజలారా, నా దేవుడు ఈ 2026వ సంవత్సరంలో ప్రతి బిడ్డను సర్వ సత్యంలోనికి నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీవు సర్వ సత్యము దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. మూడవ విషయం మనం గమనించినట్లయితే దేవుడు ఎలాగ మనల్ని నడిపించబోతున్నాడు? చక్కని త్రోవలో మనల్ని నడిపించబోతున్నాడు. మన జీవితాలలో చక్కని త్రోవలో నడిపించబోతున్నాడు. మానవుని యొక్క త్రోవ నేటి దినంలో ఎక్కడ చూసినా కానీ పాపములో, లోకములో ఎంతగానో నశించిపోతూ ఉన్నాడు. బాప్తిసము పొందారు, అయినప్పటికీ కూడా కొన్ని బలహీనతలు సాతాను కలిగించే ఉచ్చులలో పడిపోతున్నారు, బలహీనతలలో పడిపోతున్నారు. త్రోవలు చక్కగా లేవు అనుకుంటున్నారు, నేను బాగానే ఉన్నానని. అయితే మన త్రోవలు యేసు రక్తము ద్వారా మనం కడగబడినప్పటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన త్రోవలను సరళము చేస్తున్నాడు. సాతాను కలిగించే ఉచ్చుల నుండి, చిక్కుల నుండి, పాపము నుండి, సులువుగా చిక్కులు పెట్టే పాపము అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? రక్తము ద్వారా నిన్ను కడిగి సర్వసత్యమైన చక్కని త్రోవలో నడిపిస్తున్నాడు. ఆమేన్. అందుకనే కదా క్రైస్తవులు దేవుని నమ్ముకున్నప్పటి నుండి కూడా తమ జీవితంలో గత కాలములో ఉన్న ఆ పాపములు అన్ని కూడా వంకర త్రోవలన్నీ విడిచిపెట్టి అది మొదలుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నారంటే ఏంటి కారణం? యేసు రక్తము ద్వారా కడగబడ్డారు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చూస్తే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 7వ వచనం మనం గమనిద్దాం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చూడండి, చక్కని త్రోవను, ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో దేవుడు నడిపించాడంట. ఏంటి చక్కని త్రోవ అంటే? నీతి న్యాయములతో కూడిన త్రోవ. చదువుదా ఆ మాట, 23:3 కీర్తనల గ్రంథం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ఆయన మార్గములు, త్రోవలు ఎలాంటివంటే నీతి మార్గములు. దాంట్లో అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు, ఎలాంటి జూదం ఉండదు, ఎలాంటి అక్రమ సంపాదన ఉండదు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడిన త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే అన్యాయమైన వాటి మీదకి, అవినీతిమైన వాటి మీదకి మన మనస్సు తలంపు రాకోకుండా దేవుడు మన తలంపులకు కావలి ఉండి మనల్ని నడిపిస్తాడు. నా దేవుని ప్రజలారా, చక్కని త్రోవలో మనం నడవాలి. చక్కని త్రోవలో ఎంతో మంది నడవాలని ఇష్టపడతారు. ఏదైనా త్రోవ ఉందంటే, ఒక దారి, ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్లో గుంతలు, మట్టి, రాళ్ళు, ముళ్ళు, కంప ఉంటే ఎవరు కూడా నడవాలని ఇష్టపడరు. నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు చూపించే త్రోవ ఎలాంటిదంటే చక్కని త్రోవ. నీ జీవితంలో నీ ప్రవర్తనను బట్టి అనేకులు ఆ త్రోవలో నడిపించబడినట్లుగా నువ్వు ఒక సాక్షాత్తమైన బిడ్డగా దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను చక్కని త్రోవలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడు నువ్వు చక్కని త్రోవలో నడవగలవంటే నీతిమంతులుగా మార్చబడాలి. రెండవదిగా ఒక తీర్మానం తీసుకోవాలి. గడిచిన సంవత్సరంలో తొక్కిన అడ్డమైన త్రోవలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. వాటన్నిటిని విడిచిపెట్టాలి. ప్రభువా, నూతన మార్గములను నన్ను నడిపించు. వంకర టింకర మార్గములు ఇక వద్దు నాకు. చక్కని త్రోవలో, సిలువ మార్గంలో నీ కాడి ఎత్తుకొని నడవాలి అని ఒక తీర్మానం తీసుకోవాలి. అప్పుడే దేవుడు ఈ సంవత్సరంలో చక్కని త్రోవలో నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. 4వ విషయము, ఈ నూతన సంవత్సరంలో దేవుడు శాంతికరమైన జీవితంలో నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. 2025 సంవత్సరం అశాంతి, భయంకరమైన పోరాటాలు, టెన్షన్లు, శోధనలు అనుభవించామయ్యా. ఏంటి ఈ సంవత్సరం ఎలాగుండబోతుంది? ఈ సంవత్సరము మీ జీవితంలో శాంతికరమైన త్రోవలో దేవుడు నడిపించబోతున్నాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం గమనిద్దాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. మన దేవుడు ఏ ఒక్కరి జీవితంలో కూడా అశాంతి, అసమాధానము ఇవ్వడానికి ఆయన ఇష్టపడాడు. అందుకనే కదా ఆయన ఈ భూలోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితమే
ఆయనకు ఏ పేరు పెట్టాలని రాయబడిందంటే సమాధానకర్తయగు అధిపతి. సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నీ జీవితంలో శాంతి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ భూలోకంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పిన బోధలో ఎక్కడ కూడా హింస అనేది ఉండదు. దానిని చాలా మంది ఆదర్శంగా తీసుకొని కొంతమంది అహింస బాట అనే కార్యక్రమం కూడా చేసి విజయాలను పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు. క్రైస్తవుడు ఎప్పుడు హింస ప్రేరేపించాడు. క్రైస్తవుడు తన జీవితంలో ఎంత శ్రమ శోధన వచ్చినా కొట్టినా కొట్టించుకుంటాడు, తిట్టినా తిట్టించుకుంటాడు, ఉమ్మినా ఉమ్మి వేయించుకుంటాడు, చంపినా చంపబడతాడు, హతసాక్షిగా చంపబడతాడు. కానీ హింసను ప్రేరేపించాడు. ఎందుకో మా దేవుడు శాంతినే ప్రపంచానికి పరిచయం చేయమన్నాడు. ఏ క్రైస్తవుడు కూడా ఎక్కడ కూడా గలాటలలో పాల్గొ పొందినట్లు కానీ ఎక్కడ కూడా క్రైస్తవులు అశాంతి నెలకొల్పినట్లు కానీ మనం చూడము. ఎందుకంటే దేవుడు మనల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. ఆమేన్. నష్టం వచ్చినా కానీ శాంతిని ప్రకటిస్తాం. నష్టము ఏది పోగొట్టుకున్నా కానీ ప్రాణం పోయినా కానీ శాంతిని ప్రకటిస్తాం. చాలా మంది ఏం చేస్తారు, ఎవరన్నా వారికి గొప్పవారు లోకంలో ఉన్నవారు చనిపోతే భయంకరమైన హింసను ప్రేరేపించి ఎంతో నష్టాన్ని కలుగజేస్తారు. కానీ క్రైస్తవుల జీవితంలో ఎంత గొప్ప వ్యక్తులను పోగొట్టుకున్నా కానీ హింస అనేది అక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే నా దేవుడు ప్రతి క్రైస్తవుని శాంతికరమైన మార్గంలో నడిపించేవాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో శాంతి లేకుండా అందరితో కొట్లాడుతూ, ఈదులో అందరితో గలాటాలు పెట్టుకుంటూ, బంధువులందరితో గలాటాలు పెట్టుకుంటూ, ఇంకా సంఘములో సహోదరులతో పనిచేసే దగ్గర అందరితో, స్కూళ్ళలో కాలేజీలలో అందరితో గలాటలు పెట్టుకుంటూ నువ్వు ఉంటే నిజమైన క్రైస్తవుడు కాదు. ఆయన మార్గంలో నువ్వు నడిపించబడడం లేదు. ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దనే నడిపించాలని ఇష్టపడుతున్నాడు. గడిచిన జీవితము, గడిచిన కాలము నీ జీవితంలో శాంతి సమాధానం లేకపోతే ఎందుకు ఆయన దిగి వచ్చాడు తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నిన్ను శాంతికరమైన జలముల యొద్ద శాంతికరమైన మార్గంలో నడిపించడానికి. అందుకనే బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒక మాట అంటాడు, ఒక పిలుపునిస్తున్నాడు. మంచి కాపరి తన గొర్రెలకు విశ్రాంతిని దయచేస్తాడు. మత్తయి సువార్త 11:28 గమనిద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. చూడండి, ఇక్కడ ఒక పిలుపు ఇస్తున్నాడు. యేసయ్య ఏమని పిలుపు ఇస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. భారం ఉంటే మనిషికి శాంతి ఉండదు, విశ్రాంతి ఉండదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం పడుకొని మన మీద ఒక 10 కేజీలు 20 కేజీలు ఒక బియ్యం మూట పెట్టుకొని పండుకుంటామా? ఏం చేస్తాం? బెడ్షీట్ కొంచెం లావు వెయిట్ ఎక్కువ ఉంటేనే దాన్ని పక్కన పడేస్తాం. శాంతిగా నిద్రపోలే. అందుకని యేసయ్య అంటున్నాడు, నీ జీవితంలో శాంతి సమాధానం కావాలంటే నువ్వు ఒక పాప భారం మోసుకుంటూ ఉన్నావు, ఆ భారాన్ని విడిచిపెట్టడం లేదు. నువ్వు పడుకున్నప్పుడు ఆ భారమే ఉన్నావు, నడుస్తున్నప్పుడు అదే భారం ఉన్నావు. నువ్వు ఏ పని చేస్తున్నా భారాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి నీ జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, చదువు ఉన్నా, ఏమి ఉన్నా కానీ, ఆస్తి సంపాదన బంగారు దేనికి కొదవలేకపోయినా కానీ నీ జీవితంలో శాంతి సమాధానం లేదు. ఒక భారమును మోసుకుంటున్నావు. ఈ పాప భారాన్ని నీ మీద నుండి దించడానికి యేసయ్య కలువరి సిలువలో ఆయన భారాన్ని మోసాడు. హల్లెలూయా. భారభరితమైన శాపగ్రస్తమైన ఆ సిలువను ఎందుకు మోసాడంటే శాంతి సమాధాన విశ్రాంతినికి ఇవ్వాలి. ఆ పాప భారము తన మీద మోసుకొని నిన్ను స్వేచ్ఛగా నడిపించాలని, ఆ కాడిని విరగొట్టాలని ఆ సిలువను ఆయన మోసి నిన్ను శాంతి మార్గంలో నడిపించాలని ఆయన ఒక తీర్మానం తీసుకుని ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడు. నీ జీవితంలో శాంతి సమాధానం లేదా? శాంతి సమాధానం లేదని ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? నీ జీవితంలో శాంతి కావాలని, సమాధానం కావాలని, నెమ్మది లేదని మందు తాగడానికి, మత్తు పదార్థాలకి నువ్వు బానిసైపోయావేమో. లేదంటే నీ జీవితంలో శాంతి సమాధానం కోసము సినిమాలు, లోకంలో వ్యర్థమైన ప్రోగ్రాములని చూస్తూ నీ జీవితంలో శాంతి సమాధానం కావాలనుకుంటున్నావేమో. అది కొంచెం సేపే, అది కొన్ని గంటలు మాత్రమే. నీకు ప్రతి నిత్యము హృదయంలో ఏదో తెలియని భారము, బాధ, వేదన ఉందంటే ఆ పాపాన్ని నువ్వు తీసి పక్కన పెట్టాలి. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఒక పిలుపు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా అంటున్నాడు. కేవలం ఇంగ్లీష్ వారు, ఇంగ్లాండ్ వారు, అమెరికా వారు, బ్రిటన్ వాడు, ఆస్ట్రేలియా వాడు అనలేదు. సమస్త జనులు అంటే భూలోకంలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఆయన ఒక పిలుపునిస్తున్నాడు. ఆయన కేవలం ఇంగ్లీష్ వారికి దేవుడు కాదు,
యేసయ్య సర్వ మానవాళికి దేవుడు. అందుకని పిలుపునిస్తున్నాడు, నీ భారాన్ని నువ్వు దించితే నీకు శాంతిని, విశ్రాంతి నేను ఇస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో సమాధానకరమైన జీవితము, శాంతిగా నువ్వు ఈ సంవత్సరం బ్రతకాలంటే ఆ భారాన్ని పక్కన పెట్టాలి. నా దేవుని ప్రజలారా, నేను ఏమి చేసినా కానీ నాకు శాశ్వతమైన ఆనందం లేదు అని నువ్వు అంటున్నావా? లోకములో కనబడే ఆనందం కొద్దిసేపే. అందుకనే ప్రశాంతమైన జీవితం నీకు కావాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం గమనిద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూడండి, యేసయ్య మరి ఒక మాట అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. ఎలాంటి శాంతి? నా శాంతి. హల్లెలూయా. లోకమిచ్చినట్లు కాదు. లోకమిచ్చే శాంతి, సమాధానము గంటల వ్యవధిలోనే వెళ్ళిపోతుంది. కానీ నీ జీవితంలో యేసయ్య ఉంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఏమి ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో ఆహారం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా కానీ చాలా సంతోషంగా, చిన్న జీతంతో కూడా సంతోషంగా, సమాధానంగా నువ్వు ఉండగలవు. చాలామంది అంటుంటారు, క్రైస్తవులు వారికి పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోయినా కానీ, పెద్ద పెద్ద డబ్బు ఆస్తి లేకపోయినా కానీ, చిన్న జీతమైనా కానీ, ఏంట్రా వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా, పిల్లలు, భార్య అందరూ కలిసి భర్త సంతోషంగా ఉంటారు అంటే ఏంటి కారణము? యేసయ్య వారి జీవితంలో శాశ్వతమైన శాంతిని ఇస్తున్నాడు. అది ఈ లోకంలో ఉన్న శాంతి కాదు. లోకంలో ఆనందింప చేయగలిగిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఉంటాయి, అది కొన్ని గంటల వ్యవధి మాత్రమే. నా దేవుడు ఇస్తే శాంతి అది జీవితాంతం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ దినాలలో శాంతి లేక ఒక స్త్రీ, పాపాత్మురాలని స్త్రీ పాప భారము మోసుకుంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పాదముల దగ్గర పడి తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి ఆయన దగ్గర ఆయన ఒప్పుకొని ఏడ్చినప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా? సమాధానము గలదానవై నువ్వు తిరిగి వెళ్ళుము. హల్లెలూయా. తన జీవితంలో సమాధానం లేదు. పాపము చేస్తుంది కానీ సమాధానం లేదు, శాంతి లేదు. నా దేవుని ప్రజలారా, నువ్వు పాపం అనే కూపంలో ఉన్నంత వరకు నీకు శాంతి, సమాధానం ఎప్పుడు కూడా ఉండదు. నిజమైన శాంతి, సమాధానము ఎల్లప్పుడూ ఉండే శాంతిని కావాలంటే యేసయ్యను రుచి చూస్తేనే నువ్వు పొందుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఈ సంఘములో ఉన్న వారు, ఈ వాక్యం వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా ఆయన శాంతికరమైన జీవితంలో వారిని నడిపించును గాక. ఆమేన్. 5వదిగా, నూతన సంవత్సరంలో ఆయన తన ఆలోచన చేత నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనం గమనిద్దాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చూడండి, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. మనము నడిపించబడాలంటే సొంత ఆలోచన చేత నడిపించబడితే కొద్దిసేపు నడిపించబడతా, తర్వాత బోలబడిపోతారు. అయితే దేవుని సహాయం కావాలి. దేవుని ఆలోచన మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఒక సమయం ఇవ్వాలి, దేవునికి అవకాశం ఇవ్వాలి, ఆయన చేతిలోనికి రావాలి. ఇది నీ జీవితము, రక్తము పెట్టి కొన్నావు, నా సొత్తు కాదు, నేను నా ఇష్టము, నా పిల్లలు అనే దానికి లేదు ప్రభువా, నీ యొక్క చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ ఆలోచన చేత నడిపించు అంటున్నాడు. అందుకనే కదా యేసయ్య ప్రతి వ్యక్తికి మంచి ఆలోచన చెప్పి నడిపించేవాడు. ఆలోచనకర్త అని ఆయనకు పేరు పెడతారు అని యెషయా గ్రంథంలో ప్రవచనం మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, సాతాను ఆలోచనలు మనల్ని నరకానికి నడిపించగలిగేదైతే యేసయ్య ఆలోచన మనల్ని పరమునకు తీసుకుని వెళ్ళేదై ఉంటుంది. దుష్టుని ఆలోచన చొప్పున నడువ కాని లేఖనం సెలవిస్తుంది. దుష్టుడు అనే సాతాను ఆలోచనల చేత నడిపించబడిన ఆదాము హవ్వలు తమ జీవితంలో సమాధానాన్ని కోల్పోయారు. దేవుని కుమారులుగా వారు పిలువబడుతూ ప్రతి చల్లని పూట దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. నీ జీవితంలో స్వచిత్తము, స్వచ్ఛ ఆలోచనలు, నీ జ్ఞానము ప్రకారం నువ్వు నడిపించబడుతూ ఉంటే నీకు సమాధానం ఉండదు, నీకు ఆర్థికంగా ఆశీర్వాదం ఉండదు. ఏది పెట్టినా కానీ నాకు అచ్చు రాలేదండి అనే మాట ఒక దినాన అంటారు. అయితే ఆయన చిత్తానికి లోపడాలి, ఆయన ఆలోచన చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతను ముందుకు వెళ్ళాలి. ఏ పని ప్రారంభించినా, ఎక్కడ వెళుతున్నా, ఏ నిర్ణయం నీ జీవితంలో తీసుకుంటున్నా కానీ ఆయన ఆలోచన చేత నడిపించబడాలి.